ఇక ఆంధ్రప్రదేశ్లోనూ బనకచర్ల చిచ్చు రేగుతున్నది. చంద్రబాబు ప్రభుత్వం తీరుపై అక్కడి మేధావులు, విశ్రాంత ఇంజనీర్లు మండిపడుతున్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పోరాటానికి మద్దతు ఇస్తున్నారు. కాంట్రాక్టర్ల కోసమే పీబీ లింక్ ప్రాజెక్ట్ చేపడుతున్నారని ఏపీ సర్కార్పై భగ్గుమంటున్నారు. కానీ కాంగ్రెస్ పాలకులు మాత్రం సైలెంట్గా మోదీకి, బాబుకు సపోర్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏపీ ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుపై ఏపీని లోపాయికారిగా సహకరిస్తున్న కాంగ్రెస్ సర్కారును తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అడుగడుగునా నిలదీస్తున్నది. విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర సర్కారు సైతం వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నది. అయితే తెలంగాణలోనే కాకుండా ఏపీలోనూ ఈ ప్రాజెక్టుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని ఆలోచనాపరులు, నీటి రంగ నిపుణులు టీడీపీ తీరును తూర్పారబడుతున్నారు. కేవలం కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టును చేపడుతున్నారని, ఇది రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా సదస్సులు పెడుతూ చర్చలు నిర్వహిస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్ పోరాటానికి మరింత బలం చేకూరుతున్నది. పీబీ లింకు ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్ అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఈ ప్రాజెక్టుపై అక్కడి మేధావులు, ఆలోచనాపరులు, విశ్రాంత ఇంజనీర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వం వహిస్తున్న ఏపీ ఆలోచనాపరుల వేదిక సైతం బనకచర్ల ప్రాజెక్టు ఖర్చు, ఏపీ నీటి హక్కులు, ప్రాజెక్టు ప్రణాళిక అమలుపై అనేక సందేహాలను, తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తోంది. కేవలం కాంట్రాక్టర్ల కోసమే 80,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును రూపొందించారని, అది నిర్ణీత సమయానికి పూర్తి చేసినా దాని వ్యయం 1,50,000 కోట్లకు చేరుకుంటుందని నొక్కి చెప్తున్నది. ఈ ప్రాజెక్టు వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని, భవిష్యత్ తరాలకు భారంగా మారుతుందని ఏపీ ఆలోచనాపరుల వేదిక తేల్చి చెప్పింది. అటు గోదావరి నుంచి కృష్ణాకు జలాలను మళ్లించడం వల్ల ప్రస్తుతమున్న ఏపీ కృష్ణా జలాల వాటా హక్కు తీవ్రంగా దెబ్బతింటుందని ఈ వేదిక ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, ప్రాజెక్టు పత్రాలను బయటపెట్టాలని, ఏపీ నీటి హక్కులను పరిరక్షించుకోవాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబుకు లేఖలు రాస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఆలోచనాపరుల వేదిక చర్చ పెడుతున్నది. ఏపీ ప్రజలను చైతన్యపరుస్తున్నది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ఆలోచన అసమంజసమైనది, అసంబద్ధమైనదని విజయవాడ మాజీ ఎంపీ, ఏపీ మాజీ మంత్రి, రైతు సంఘం నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ప్రాజెక్టుతో ఏపీకి ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువని తేల్చి చెప్తున్నారు. ఇప్పటికీ కృష్ణానదిలో కొన్నిసార్లు 500 టీఎంసీలు, మరికొన్నిసార్లు 1000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, ఆ జలాల్ని ఒడిసిపట్టి వినియోగించుకోవచ్చని చెప్తున్నారు. ఏపీ నీటి హక్కుల కార్యకర్త భవానీ ప్రసాద్ కూడా పీబీ లింక్ ప్రాజెక్టు అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. ట్రిబ్యునల్ అవార్డు దృష్ట్యా ఏపీకి చిక్కులు తేవడంతో పాటు కృష్ణా జలాల్లో వాటా తగ్గించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంకా ఏపీలోని ఇతర అనేక ప్రజా సంఘాలు, మేధావి వర్గం ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ సమర్పించిన పీఎఫ్ఆర్ను సైతం కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, సిడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, ఎన్డబ్ల్యూడీఏలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సైతం అనేక అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో పాటు చట్టపరమైన అంశాలను లేవనెత్తడం గమనార్హం. ఏపీ ప్రభుత్వం బనకచర్ల లింకు ప్రాజెక్టును తెరమీదికి తెచ్చింది మొదలుకొని తెలంగాణలో బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రాజెక్టుపై దూకుడుగా ముందుకు సాగుతున్న ఏపీని మరోవైపు ఏకపక్షంగా మద్దతిస్తున్న కేంద్ర బీజేపీ సర్కారును, ఇంకోవైపు లోపాయికారిగా సహకరిస్తూ మౌనం వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వ పెద్దల్ని అడుగడుగునా నిలదీస్తున్నారు. గోదావరిలో మిగులు జలాలనే ప్రస్తావనే లేదని నొక్కి చెప్పడంతో పాటు ట్రిబ్యునల్ అవార్డుకు, విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రాజెక్టును చేపట్టడంపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రాజెక్టు వల్ల తెలంగాణకు గోదావరి జలాలే కాకుండా కృష్ణా జలాలు కూడా దక్కకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరో పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు యూనివర్సిటీల్లో ప్రచారానికి తెరతీశారు.
తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ సైతం పీబీ లింక్ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ప్రాజెక్టును చేపట్టాలని తేల్చి చెప్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నీటి వనరుల సలహాదారు వెదిరే శ్రీరామ్ సైతం లింక్ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలను వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ సమాజం ముప్పేట దాడితో కాంగ్రెస్ సర్కారు సైతం విధిలేని స్థితిలో ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నది, లేఖలు రాస్తున్నది. కానీ మరోవైపు ఏపీతో చర్చిస్తామంటూ కమిటీ ఏర్పాటుకు సైతం మొగ్గు చూపడమే అనేక అనుమానాలకు తావిస్తున్నది.